ఓకే. సో, మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మన ఆరోగ్యం సరిగ్గా లేదు, మన రిలేషన్‌షిప్స్ సరిగ్గా లేవు, లేకపోతే మన లైఫ్ సరిగ్గా లేదు. సో, ఫైనాన్షియల్లీ మనం మంచి పొజిషన్‌లో లేము. ఇలా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో, ఇట్లా మనము మన ప్రాబ్లమ్స్ ఏంటో ఫస్ట్ మనం ఐడెంటిఫై కలగాలి. దాని తర్వాత యూ రియల్లీ థింక్ యూ నో ద ప్రాబ్లమ్. సో, అసలు మనకు ప్రాబ్లమ్‌కి అంటే మూలం ఏంటి? అదేనా యాక్చువల్‌గా ప్రాబ్లమ్. సో, మనకి కంప్లెయింట్స్ ఉంటాయి కదా! సో, మన లైఫ్ ఈ పర్టిక్యులర్ పర్సన్ వల్ల, ఈ పర్టిక్యులర్ రీజన్స్ వల్ల మన లైఫ్ ఇట్లా ఉంది అని చెప్పి, నిజంగా అదేనా రీజన్? లేకపోతే ఇంకేదన్నా ఉందా? సో, దానికి మనల్ని మనం కొన్ని బేసిక్ క్వెషన్స్ వేసుకోవాలనమాట. అసలు మన లైఫ్‌లో ఇప్పుడు ఏమవుతుంది? మన హెల్త్ ఎలా ఉంది? మనం ఇప్పుడు ఎలాంటి జీవనం జీవిస్తున్నాము? మన చేసే పని మనకి నచ్చుతుందా? మన ఫైనాన్షియల్ పొజిషన్ బాగుందా? మన రిలేషన్‌షిప్స్ బాగున్నాయా? మన చైల్డ్‌హుడ్ బాగుందా? ఇలా మనం కొన్ని బేసిక్ క్వెషన్స్ మనం వేసుకోవాలి. అండ్ మనం ఏవైతే మాటలు మాట్లాడతామో, మన వర్డ్స్ అనేవి మన థాట్స్ నుంచే డైరెక్ట్‌గా వస్తాయన్నమాట. అవి ఎక్కడి నుంచో రావు. మనం ఎక్కువ మా పేరెంట్స్ చెప్పారు. అందుకని నేను ఈ పని చేస్తున్నాను. లేకపోతే నాకు సొసైటీ చెప్పింది. అందుకని నేను ఇలా పర్టిక్యులర్ వేలో నేను బిహేవ్ చేస్తున్నాను. అని మనము చాలా అలా మన లైఫ్ స్టైల్‌ని మనం అలా డిజైన్ చేసుకొనుంటాము కదా! నేను పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, నేను పర్ఫెక్ట్ మదర్ అనిపించుకోవాలంటే నేనిలా చేయాలి. ఎందుకంటే ఈ రూల్స్ అన్నీ మనకి సొసైటీ చెప్పింది ఆర్ మదర్ చెప్పారు. ఇలానే ఉంటే నువ్వు పర్ఫెక్ట్ మదర్‌వి ఆర్ పర్ఫెక్ట్ డాటర్‌వి అని ఆర్ పర్ఫెక్ట్ సన్‌వి అని. సో, ఆ రూల్స్ ప్రకారమే మనం వెళ్తూ ఉంటాము. ఏదైనా చేయకపోతే గూడా లేదు నువ్వు చాలా లేజీగా ఉన్నావు. అందుకని చేయట్లేదు. సో, ఇలా రకరకాల కండిషనింగ్స్ చేస్తుంటారు. లేదు నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు. అందుకని నువ్వు పర్టిక్యులర్ జాబ్స్ చేయలేవు. లేదు నువ్వు చాలా లావుగా ఉన్నావు. అందుకని నువ్వు ఈ పర్టిక్యులర్ కొన్ని పనులు నువ్వు చేయలేవు. అని ఇలా రకరకాల కండిషన్స్ మనకి మనం వింటూ ఉంటాం కదా! చిన్నప్పటి నుంచి. సో, అందుకని మనం కొన్ని చెయ్యము. మనం అర్హులం కాదు అనుకుంటాం వాటిలికి. సో, అట్లా ఏదైతే ఉన్నాయో ఏదైతే మనకి కండిషనింగ్ అయిందో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసి అవి అంతే మన లిస్ట్ రాయగలగాలనమాట. సో, ఇప్పుడు ఏదైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్‌ని మనం రీప్లేస్ చేయాలి. ఇఫ్ ఐ రియల్లీ వాంట్ టు, ఐ కుడ్. సో, ఒకవేళ నేను ఏదైనా చేయాలి అనుకుంటే నేను చేయగలను అని రాసుకోవాలి. సో, నేనెందుకు చేయలేదో గూడా రాసుకోండి. ఎందుకు చేయలేదు? బికాస్ ఆఫ్ దిస్ కండిషనింగ్ ఆర్ వాటెవర్ ద రీజన్స్ ఐ కుడెంట్ డూ ఇట్. కానీ నేను నిజంగా చేయాలనుకుంటే నేను చేయగలను. ఆ చాయిస్ నా దగ్గరే ఉంటుంది. సో, ఇప్పుడు నేనొక పర్టిక్యులర్ జాబ్ చేయాలి. సో, ఆ జాబ్ ఇప్పుడు నేను పైలట్ కావాలి అనుకోండి. సో, నేను చేయగలను. ఎందుకంటే పైలట్ అనేది ఎక్కువ అబ్బాయిలువే నడుపుతారు అని ఒక నోషన్ ఉంటుంది కదా! సో, ఆ కండిషనింగ్ వల్ల మనం ట్రై గూడా చేయమనమాట. సో, అలా కాకుండా నేను చేయగలను. ఎందుకు చేయలేను? నేను గూడా చేయగలను అని మనము అది రీప్లేస్ చేయాలి. ఐ షుడ్ నాట్ డూ థిస్ బికాజ్ ఓన్లీ బాయ్స్ కెన్ డూ థిస్ పైలట్‌గా రానిస్తారు. అమ్మాయిలు రానిచ్చలేరు. అది కాకుండా ఐ కుడ్ డూ థిస్ నేనిది చెయ్యగలను. ఎందుకంటే ఏ మనిషి చేసినా గాని ఈ ఎర్త్ పైన అది ఎవ్వరైనా గాని చేయగలరనమాట. వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ జెండర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ అబ్నార్మాలిటీస్ ఏదున్నా గాని వి కెన్ డూ ఇట్. సో, ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది విల్ పవర్ రైట్? ద వే వి క్యారీ ఆల్సో మన మైండ్‌సెట్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అన్నమాట. సో, అట్లాంటివన్నీ మనం ఐడెంటిఫై చేసి వి షుడ్ రీప్లేస్ ఇట్ విత్ నేను చేయగలను అని చెప్పేసి రీప్లేస్ చేయాలి. ఎందుకు చేయలేమో అవన్నీ కొట్టేసేసి ఎందుకు చేయగలమో అవి మనం రీజన్స్ ఎత్తుకొని దాన్ని రీప్లేస్ చేయాలి. వి గెట్ వాట్ వి గివ్. లైఫ్ అనేది చాలా సింపుల్. మనం ఏదిస్తే అదే మనకి వస్తుంది అని అంటారు కదా! యూనివర్స్ గూడా దాన్ని టోటల్‌గా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఒక థాట్‌ని యూనివర్సే సపోర్ట్ చేస్తుంది. మనం ఏది బిలీవ్ చేస్తే అదే నిజమవుతుంది. పాయింట్ ఆఫ్ పవర్ ఈజ్ నౌ. సో, ఇప్పటి వరకు లైఫ్‌లో ఏ ఎక్స్‌పీరియన్సెస్ అయినా, ఏమైనా గాని హ్మ్, మనము ఇప్పటి నుంచి మన లైఫ్‌ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పటి నుంచి మనం ఒక మంచి థాట్‌ని ప్రొడ్యూస్ చేసి, ఒక థాట్ దాన్ని పదే పదే మనం రిపీట్ చేయడం వల్ల అదొక ప్యాటర్న్ లాగా అవుతది. ఆ థాట్ ప్యాటర్న్‌ని మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటే,
దానికి తగ్గట్టుగా మనకి ఎక్స్‌పీరియన్సెస్ మన లైఫ్‌లో ఒస్తాయన్నమాట. సో, ఆ చేంజ్ అనేది మనం ప్రెజెంట్ మూవ్‌మెంట్ నుంచి మనము ఆ చేంజ్‌ని మనం తీసుకురావచ్చనమాట. ఆహ్, సో, లవింగ్ యువర్‌సెల్ఫ్. సో, ఫస్ట్ సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్లనే మనలో లైఫ్‌లో వచ్చే చాలా ప్రాబ్లమ్స్, ఆల్‌మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్‌కి రీజన్ ఈస్ బికాజ్ వి ఆర్ నాట్ లుకింగ్ ద లవ్. లవ్ అనే ఒక యాంగిల్‌ని మనం చూడలేకపోతున్నామనమాట. సో, మనము దాని గురించి ఆలోచిస్తే ద వెరీ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఈ లైఫ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ లవ్. అంటే ఒక గాడ్‌కున్న ఒక ప్రేమ శక్తితోనే ఇంత సృష్టిని సృష్టిస్తాడు కదా! ద వే మదర్ ఎర్త్ గాని, మదర్ నేచర్ గాని మనకి అన్నీ మన జీవితంలో అన్నీ ప్రొవైడ్ చేస్తుంది రైట్? సో, మనకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ మనకి మన మదర్ ఎర్త్, మదర్ నేచర్ ఆల్రెడీ మనకి ప్రొవైడ్ చేసి ఉంది. అండ్ చుట్టూ మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా నేచర్ ఉంటుంది. ట్రీస్ కానీ, ఉన్న వ్యాలీస్, ఓషన్స్ కానీ, సముద్రము, మౌంటైన్స్ ఇలా ప్రతి ఒక్కటి చాలా అందంగా ఉంటది కదా సృష్టిలో. అలానే వేరే అనదర్ పర్సన్ మనకి కావాల్సినప్పుడు ఒకళ్ళొచ్చి సహాయం చేస్తారు. సో, అది గూడా ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ కదా! అలా వచ్చినప్పుడు సహాయం చేస్తే మనకెంత మంచిగా అనిపిస్తుంది. సో, అలా మనకి ఏదున్నా గానీ మనం అలా పాజిటివ్ ఆహ్, లవ్ పరంగానే మనం చూడగలగాలి. మన దృష్టికోణాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే కంప్లెయింట్ జోన్ ఆర్ క్రిటిసిజమ్ ఆర్ సెల్ఫ్ క్రిటిసిజమ్ ఆర్ కండిషనింగ్ ఉందో అదంతా మనం చేంజ్ చేసి లెట్స్ ట్రై టు డెవలప్ మోర్ లవ్ ఇన్ అస్. మన బాడీ అనేది ఎంత మంచిగా వర్క్ చేస్తుంది కదా! మన చుట్టూ ఎన్ని జీవులున్నాయి, యానిమల్స్ ఉన్నాయి, పక్షులున్నాయి, అలానే ఫిషెస్ ఉన్నాయి. సో, ఇలా చాలా జీవులు మనతో పాటు జీవిస్తున్నాయి. అండ్ యూనివర్స్ అనేది ఎంత చక్కగా పనిచేస్తుంది. ఇదంతా గూడా ఒక ప్రేమ శక్తి అనే దాంతోనే వర్క్ చేస్తుంది. సో, ఇలా ఇంకా ఏదేది మనము యాడ్ చేసుకోగలము, మనం ఈ ప్రపంచాన్ని, ఈ జీవితాన్ని మనం ఇంకా ప్రేమించడానికి ఇంకా ఏమేమున్నాయి, ఇంకా ఎంత బాగా మనం చూడగలం, మన దృష్టిని ఇంకెంత బాగా చేంజ్ చేసుకోగలము అనేది మనము చూడగలగాలనమాట. సో, ద వే వి డోంట్ లవ్ అవర్‌సెల్వ్స్, వి స్కోల్డ్ అండ్ క్రిటిసైజ్ అవర్‌సెల్వ్స్ ఎండ్‌లెస్‌లీ. సో, మనల్ని మనము చాలా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాము నిరంతరము. ఒకోసారి మనము ఆగిపోయి, మన పనులన్నీ ఆపేసి, ఒకసారి మన థాట్ ప్యాటర్న్ మనం చెక్ చేసుకుంటే, ఆ థాట్స్ అన్నీ ఎలా ఉంటాయి అనంటే, మనల్ని మనం బాగా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటామనమాట ప్రతిదానికి. నేను అర్హురాలిని కాదు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచొస్తాయి అంటే, నథింగ్ బట్ కండిషనింగ్. మన చిన్నప్పటి నుంచి మనం వింటూ వచ్చినవి గానీ, అవన్నీ చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. మనకు తెలీదు కానీ ఇదెక్కడో స్టార్ట్ అవుతుంది. ఆ బీజం ఎక్కడో పడుతుంది. సో, అదెక్కడ ఉంది అన్నది మనం ఐడెంటిఫై చేయగలగాలనమాట. సో, అలా మనము ఏ విషయాల్లో మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటాము అన్నది మనము ఐడెంటిఫై చేయగలగాలి ఫస్ట్. సో, పర్ఫెక్షన్ ఆఫ్ ద బేబీస్. సో, బేబీస్ చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఆహ్, హ్మ్. సో, బేబీస్ ఆల్రెడీ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటారంట. వాళ్ళకన్నీ తెలుసు అన్న దాంతో వాళ్ళు యాక్ట్ చేస్తారంట. వాళ్ళకి ఒక భయం అంటే ఏంటో వాళ్ళకి తెలీదంట. వాళ్ళ ఎమోషన్స్ కూడా చాలా ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. వాళ్ళకి కోపమొస్తే గూడా మొత్తము ఒక బిల్డింగ్ మొత్తం నేబర్స్‌కి మొత్తం తెలిసిపోతుంది. అంత కోపమొస్తుంది. సో, వాళ్ళు యాక్చువల్‌గా నవ్వుతే 10 మంది ఎవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళు నవ్వుతారు. సో, అలా వాళ్ళు దే ఆర్ ఫుల్ ఆఫ్ లవ్ అంట. వాళ్ళు చాలా ప్రేమతత్వంతో ఉంటారు. ఆ ప్రేమనేది పిల్లలకి దొరకకపోతే వాళ్ళు బాడీ వెకేట్ చేస్తారు అని అంటున్నారనమాట. కానీ మనము ఓల్డ్ అయ్యే కొద్దీ ఈ పర్ఫెక్షన్‌కి దూరంగా వెళ్ళిపోతాము. ఎందుకంటే మనము నాట్ పర్ఫెక్ట్ అనుకుంటాము. సెల్ఫ్ క్రిటిసిజం వల్ల సెల్ఫ్ వర్త్ అనేది లేదు అనుకోవడం వల్ల మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటామనమాట. సో, దానివల్ల మనము పర్ఫెక్షన్‌కి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాము. సో, దీని తర్వాత మనకొక మిర్రర్ ఎక్సర్‌సైజ్ ఉంది. ఇది ఆల్రెడీ ఒకసారి మనం డిస్కస్ చేసాము. బట్ యాస్ ఎ రివిజన్ నేను మళ్ళీ చెప్తున్నాను. సో, ఈ మిర్రర్ వర్క్‌లో ఏంటంటే, లుక్ ఇంటూ యువర్‌సెల్ఫ్ ఇన్ ఎ మిర్రర్ అండ్ సే ఇట్ టు యువర్‌సెల్ఫ్. సో, మనం మిర్రర్‌లో చూసి మనకి మనం చెప్పుకోవాలనమాట. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మైసెల్ఫ్ ఎగ్జాక్ట్‌లీ యాస్ ఐ యామ్. సో, నేను నన్ను మిర్రర్‌లో చూసుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసుకుంటాను.
నేను ఎలా ఉన్నా ఐ యాక్సెప్ట్ మైసెల్ఫ్ ఎగ్జాక్ట్‌లీ యాస్ ఐ యామ్. నేనిప్పుడు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, లేకపోతే నా ఫేస్ ఫీచర్స్ నచ్చలేదు అనుకుంటాం కదా! ఒక్కోసారి. సో, అలా ఉన్నా, ఎలా ఉన్నా గానీ నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఇంకేదో మనం పర్ఫెక్ట్ అవ్వాలి. ఇంకేదో బ్యూటిఫుల్‌గా ఉండాలి. ఇంకేదో మనకి అదే జుట్టు సరిగ్గా లేదు. ఇంకా బాగా మంచి జుట్టు రావాలి. అలా కాకుండా మనం ఎలా ఉన్నామో అలా మనల్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి లవ్ చేసుకోగలగాలి. సో, అలా చేసినప్పుడు ఆ లవ్ అనేది మనకి బయట గూడా రిఫ్లెక్ట్ అవుతుంది డెఫినెట్‌గా. ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ యూ ఎగ్జాక్ట్‌లీ యాస్ యూ ఆర్. సో, అలానే I love and accept myself exactly as I am and I love and accept you exactly as you are అని ఇలా 2 విధాలుగా మనము మిర్రర్ వర్క్ అనేది చెయ్యొచ్చు. ఇదొక ఎక్సర్‌సైజ్ లాగా మనము రోజు చెయ్యొచ్చు. దీనివల్ల గూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. There is nothing wrong with you. Who you are, your unconditional self is whole, worthy and well. ఏదైతే మీ అన్‌కండిషనల్ సెల్ఫ్ ఉందో అది ఆల్రెడీ హోల్ అన్నమాట. అది వర్తీ అండ్ వెల్. సో, మన అన్‌కండిషనల్ సెల్ఫ్‌లో మనకి ఏదో ప్రేమ ఔట్ సైడ్ నుంచి రావాలి అనో, లేకపోతే ఆహ్, నేనింకా ఏదో వర్త్ కాదు అనో, నేనింకా వర్తీ కాదు, నాకు ఆ అర్హత లేదు ఆహ్ సో, అలా అనుకోకుండా మన అన్‌కండిషనల్ సెల్ఫ్ చాలా ఆల్రెడీ మనము కంప్లీట్ అన్నమాట. వి ఆర్ కంప్లీట్, హోల్, వర్తీ అండ్ వెల్. సో, అన్నీ మన దగ్గరున్నాయి. కానీ దానికి ఏమంటారు అవరోధం, బౌండరీ మనకి మనమే వేసుకుంటాము. ఎలా వేసుకుంటాము అంటే సెల్ఫ్ డిమీనింగ్ అండ్ సెల్ఫ్ సాబోటైజింగ్ అంటే సెల్ఫ్ విక్టిమ్. సో, ఇలా మనమే ప్లే చేస్తాము. నేనొక విక్టిమ్‌ని సో, మనల్ని మనమే సెల్ఫ్ డిమీన్ చేసుకుంటాము. సో, నాకిది రాదులే నాకెందుకొస్తుంది? ఈ పని నా వల్ల అవ్వదు. సో, ఇలా నేను దీనికి అర్హురాలిని కాదు. ఇది వర్తీ కాదు. నాకింత మంచి కారు ఎలా కష్టం కదా! రాదులే. అంటే అన్నీ అంటే బౌండరీస్ అన్నీ మనమే వేసుకుంటున్నాము. అడ్డంకులన్నీ మనమే పెట్టుకుంటున్నాము. అదే మనం ఆ థాట్ అనేది చేంజ్ చేయాలి. సో, ఇక్కడ బేసికల్‌గా ఏంటంటే దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ యూ. మనతో అసలు ఎలాంటి మనలో ఎలాంటి తప్పు అనేదే లేదు. సో, ఒక ప్రాబ్లమ్ అనేదే లేదు. మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి. షిఫ్ట్ హ్యాపెన్స్ వెన్ దేర్ ఈస్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్. వన్స్ మనం ఎలా ఉంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకున్న తర్వాతనే ఆ షిఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, నేను ఎలా ఉన్నా ఓకే అని ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. సో, స్టార్ట్ విత్ యోర్‌సెల్ఫ్. సో, మహాత్మా గాంధీ చెప్తారు కదా! బీ ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్. సో, మనము ఎక్కువ మన దృష్టికోణము బయట ప్రపంచం నుంచి మార్చి, మన దృష్టికోణం మన పైకి మనం ఫోకస్ చేసుకోగలగాలి. సో, బయట ఎక్కడో ఏదో జరుగుతుంది, ఎక్కడో ఏదో అన్యాయం జరుగుతుందనో, లేకపోతే పొలిటికల్‌గానో రకరకాల ప్రాబ్లమ్స్ సొసైటీలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాదు. ఇవన్నీ పక్కన పెట్టి అసలు మనల్ని మనము చేంజ్ చేసుకోవడము అండ్ బయట వాళ్ళ పైన కంప్లెయింట్స్ కానీ, అవన్నీ గూడా మనము చేంజ్ చేసుకొని, ఆ ఎనర్జీ అంతా మనం బయట పెట్టేది షిఫ్ట్ చేసుకొని, ఆ చేంజ్ అనేది ఫస్ట్ మనము మనలో రావాలనమాట. ఎలా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే వాళ్ళకి చెప్పలేం కదా! ఎర్లీ మార్నింగ్ లెగవాలి మీరు అని మనము చెప్తాము. కానీ ఆహ్, మనం వాళ్ళలో ఆ చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేసే కంటే గూడా, ఆ చేంజ్ యాక్చువల్‌గా నాలో ఉందా అన్నది ఎప్పుడు మనము నిరంతరము ఓకే. చెప్పడం మంచిదే కానీ, నిరంతరము ఆ చేంజ్ మనలో మనం తీసుకురావడానికి మనం కృషి చేయాలన్నమాట. బీ ద చేంజ్. ఆ చేంజ్ అనేది మనలో వస్తే ఆటోమేటిక్‌గా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మన ఆరాలోకి వాళ్ళు వస్తే వాళ్ళు గూడా ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతారు. సో, అంత పవర్ ఉంటుంది. సో, మనం చేంజ్ అయితే చాలు. సో, ఈవెన్ మన చుట్టూ ఉన్న ప్రపంచం గూడా ఆటోమేటిక్‌గా ఆ చేంజ్ అనేది ఒస్తుంది. సో, ద ప్రాబ్లమ్ ఈస్ రేర్‌లీ ద ప్రాబ్లమ్. ఇది మనము చెప్పుకోలేదు లాస్ట్ టైమ్ కూడా. ఇది నేను చదువుతాను. ద ప్రాబ్లమ్ ఈస్ రేర్‌లీ ద రియల్ ప్రాబ్లమ్. సో, ఇక్కడ తనకి క్లయింట్స్ ఉంటారు. వాళ్ళొస్తారనమాట తన దగ్గరికి. వచ్చినప్పుడు తను వాళ్ళతో ఉన్న కాన్వర్జేషన్, లూయిస్ హే గారు వాళ్ళతో చేసిన కాన్వర్జేషన్స్ అవన్నీ గూడా ఆవిడ రాసారిక్కడ. ఏంటంటే షీ వాస్ సో కన్సర్న్డ్ విత్ హర్ లుక్స్. ఒక క్లయింట్ ఈవిడ దగ్గరకొస్తారనమాట. సో, వచ్చిన ఆవిడేంటంటే ఆవిడ చాలా కన్సర్న్డ్ విత్ హర్ లుక్స్. ఎస్పెషల్లీ విత్ హర్ టీత్. షీ వెంట్ ఫ్రమ్ డెంటిస్ట్ టు డెంటిస్ట్, ఫీలింగ్ ఈచ్ వన్ హాడ్ ఓన్లీ మేడ్ హర్ లుక్ వర్స్.
She went to have her nose fixed, and they did a poor job. Each professional was mirroring her belief that she was ugly. Her problem was not her looks, but that she was convinced something was wrong with her. సో, ఇక్కడ యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఒక ఆవిడ ఉందంట. ఆవిడ షీ కమ్స్ టు లూయిస్ హే గారి క్లినిక్‌కొచ్చింది. వచ్చినప్పుడు ఆవిడ చెప్తుంది. సో, నేను నా లుక్స్ అన్నీ చాలా చేంజ్ చేసుకున్నాను. ఎలా అయితే బ్యూటిఫుల్‌కి ఒక డెఫినిషన్ ఉంటుందో, దాని ప్రకారం ఎక్స్‌టర్నల్‌గా ఒక డెఫినిషన్ ఉంటుందో, దాని ప్రకారం నా టీత్ బాలేవని అది చేంజ్ చేసుకున్నాను. నా నోస్ బాలేదని నోస్ చేంజ్ చేసుకున్నాను. ఇలా నేను అంతా నా పెదాలు ఇలా అంతా నేను చేంజ్ చేసుకున్నాను. కానీ నేను చేంజ్ చేసుకున్నా నేను అలా అగ్లీ అంటే నాట్ బ్యూటిఫుల్ గానే ఉండిపోయాను. సో, అక్కడంటే ప్రాబ్లమ్ ఏంటి? ఇట్స్ నాట్ థట్ షీ ఈస్ నాట్ బ్యూటిఫుల్. యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి అంటే షీ ఈస్ బిలీవింగ్ థట్ షీ ఈస్ నాట్ బ్యూటిఫుల్ అన్నమాట. తనది బిలీవ్ చేస్తుంది. షీ ఈస్ నాట్ బ్యూటిఫుల్ అని. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. సో, మనం ఎలా అయితే అనుకున్నామో మనం ఆల్రెడీ పర్ఫెక్ట్. ఎలా అయితే బేబీస్ మేము పర్ఫెక్ట్ అనుకుంటామో, అందుకనే చూడండి ప్రతి ఒక్క బేబీ చాలా బ్యూటిఫుల్, చాలా క్యూట్‌గా ఎందుకు ఉంటారు అంటే దే ట్రూలీ బిలీవ్ దే ఆర్ బ్యూటిఫుల్, జాయ్‌ఫుల్ అలా ఉంటారు కాబట్టే వాళ్ళు అదే రిఫ్లెక్ట్ చేస్తారు బయటికి. సో, ఇక్కడ ఏంటంటే ఈవిడకి అయిన ఎక్స్‌పీరియన్సెస్ వల్ల వాటెవర్ ద కండిషనింగ్ షీ హాడ్ వాటిలన్నిటి వల్ల షీ స్టార్టెడ్ బిలీవింగ్ థట్ షీ ఈస్ నాట్ బ్యూటిఫుల్. దానివల్ల ఆవిడ ఎక్స్‌టర్నల్‌గా ఆవిడ కాస్మెటిక్ సర్జరీస్ అలా చాలా ట్రై చేశారు. చేసినా షీ కుడెంట్ గెట్ ప్రాపర్ రిజల్ట్ అన్నమాట. సో, ఇక్కడ ఏమని చెప్తున్నారంటే యాక్చువల్‌గా తనలో ఏమి ప్రాబ్లమ్ లేదు. అంటే తన లుక్స్‌లో ఏది ప్రాబ్లమ్ లేదు. తాను ఏదైతే నమ్ముతుందో, ఆ నమ్మకం ఏదైతే ఉందో వాట్ ఐ బిలీవ్ దాంట్లో ప్రాబ్లమ్ ఉందన్నమాట. అది చేంజ్ చేసుకుంటే బయట ఎవరు గూడా వచ్చి "నువ్వు బాలేవు, నీ ముక్కు బాలేదు" అని ఆవిడకి చెప్పరు. ఆవిడ బిలీవ్ చేసింది కాబట్టే బయట నుంచి గూడా ఫీడ్‌బ్యాక్ అనేది అలా వస్తుంది ఆటోమేటిక్‌గా. సో, ఇది ఇంకొక క్లయింట్. దేర్ వాస్ అనదర్ వుమన్ హూ హాడ్ టెర్రిబుల్ బ్రెత్. It was uncomfortable to be around her. She was studying to be a minister, and her outer appearance was uh, spiritual. Beneath this was a raging current of anger and jealousy that exploded now. And then, when she thought someone might be threatening her position, her inner thoughts were expressed through her breath, and she was offensive even when she pretended to be loving. నో వన్ థ్రెటెన్డ్ హర్ బట్ హర్‌సెల్ఫ్. సో, ఇక్కడ ఒక ఆవిడ ఏంటంటే షీ వాస్ యాక్చువల్లీ సమ్ పొజిషన్ కోసము ట్రై చేస్తుంది అంట. మేబీ ఐ థింక్ షీ ఈస్ ఇన్ పాలిటిక్స్ ఆర్ సంథింగ్. సో, చేస్తుంటే ఆవిడ ఎలా బిలీవ్ చేసింది మినిస్టర్ అని ఒక పొజిషన్‌కి తనేదో ట్రై చేస్తుంది. సో, బయటికి మటుకు ఆవిడ చాలా అంటే ఎలా ఉంటారు పొలిటీషియన్స్ అప్ ఫ్రంట్ బాగా మాట్లాడడము, ఫోకస్డ్‌గా అలా ఉంటారు కదా! ఒక చరిష్మాటిక్‌గా. సో, షీ వాస్ ఆల్ థట్ అన్నమాట. కానీ ఆవిడ ఎలా బిలీవ్ చేసింది అంటే, నేనిలా ఉండడం వల్ల వీళ్ళు చాలా మంది జెలస్ ఫీల్ అవుతున్నారు నేనంటే. సో, ఆవిడ ఒక యాంగర్ అనేది ఎప్పుడు క్యారీ చేస్తుందంట ఆవిడతో పాటు. సో, నా పొజిషన్ వీళ్ళందరూ తీసేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో, ఒక థ్రెటనింగ్ అనే ఒక డిఫెన్సివ్ అనే మోడ్‌లో ఆవిడ ఉంది. సో, అలా ఉండడం వల్ల ఆవిడకి ఏంటి ప్రాబ్లము అంటే బ్యాడ్ బ్రెత్. సో, ఆవిడ బ్యాడ్ బ్రెత్ అంటే కొంతమంది పక్కన మనం వెళ్తే దే విల్ హావ్ లైక్ ద బ్యాడ్ బ్రెత్ కదా! అది ఈవెన్ అంటే నోటి నుంచి కూడా రాదు. వాళ్ళు జస్ట్ బ్రీతింగ్ చేస్తుంటేనే ఫీల్ దట్ దేర్ ఈస్ సమ్ నాట్ సో గుడ్ స్మెల్. సో, అది బ్యాడ్ బ్రెత్ అన్నమాట. సో, షీ హాస్ దట్ ప్రాబ్లమ్. కానీ ఆ ప్రాబ్లమ్ అనేది ఎందుకొచ్చింది అనంటే దీనివల్ల వచ్చిందన్నమాట. ఆవిడకి ఏదైతే బిలీఫ్ ఉందో నా పొజిషన్‌ని థ్రెటన్ చేస్తున్నారు. నేనంటే జెలసీ‌గా ఫీల్ అవుతున్నారు. సో, ఇవన్నీ ఆవిడ క్యారీ చేస్తుంది. ఎమోషన్స్ అన్నీ క్యారీ చేయడం వల్ల ఇలాంటి ఎమోషన్స్ నుంచి షీ క్రియేటెడ్ దట్ ప్రాబ్లమ్ విచ్ ఈస్ బ్యాడ్ బ్రెత్. సో, మనకి మన బాడీలో మీకు తెలుసు కదా! మనందరికీ తెలుసు. మన బాడీలో ఏ ప్రాబ్లమ్, ఏ రుగ్మతొచ్చినా, హెల్త్ ఇష్యూ వచ్చినా దానికి డీప్ డౌన్ హ్మ్. ఆహ్, ప్రాబ్లమ్ అనేది ఒక థాట్ నుంచే డెవలప్ అవుతుంది. సో, ఈవిడకెలా అయితే గనక ఇలా థ్రెటనింగ్ అనే ఒక థాట్ ఎప్పుడు క్యారీ చేస్తుందో, జెలసీగా ఫీల్ అవుతారు అందరూ అనే ఒక థాట్ క్యారీ చేస్తుందో, ఆ థాట్ నుంచి ఆవిడకి ఈ రుగ్మత, ఈ యొక్క బ్యాడ్ బ్రెత్ అనే ప్రాబ్లమ్ వచ్చిందనమాట. సో, ఇలానే అంటే వేలు నొప్పులుంటే దానికొక ఎమోషనల్లీ ఒక ప్యాటర్న్ ఉంటుంది. అలానే కాళ్ళ నొప్పులుంటే ఎమోషనల్లీ ఒక ప్యాటర్న్ ఉంటుంది. సో, అలా రకరకాలుగా మన బాడీలో ఏది మనం ఫేస్ చేసినా దానికి ఏదో ఒకటి ఎమోషనల్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ అన్నమాట. ఇట్ విల్ బి లైక్ సైకోసోమాటిక్ ప్రాబ్లమ్ రిలేటెడే ఉంటుందన్నమాట.
Okay, this is another client. He was only 15 when his mother brought him to me with some disease and 3 months to live. His mother was understandably hysterical and difficult to deal with, but the boy was bright and clever and wanted to live. He was willing to do anything I told him to, including changing the way he thought and spoke. His step-parents were always arguing, and he really did not have a settled home life. He was desperately to be an actor. The pursuit of fame and fortune far outweighed his ability to experience joy. సో, ఇక్కడ ఒక అబ్బాయి 15 ఇయర్స్ ఓల్డ్. సో, 15 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి. సో, వాళ్ళ మదర్ తీసుకొస్తుంది. వస్తుందా? యాహ్! తినొస్తాడు క్లినిక్‌కి. వచ్చినప్పుడు తనకొక డిసీజ్ ఉంటుందనమాట. డిసీజ్ ఉంటుంది. సో, ఆ డిసీజ్ వల్ల తనొక 3 మంత్స్‌లో తనింక బాడీ వెకేట్ చేస్తాడు అన్నట్టుగా ఉంటదనమాట. అయితే వాళ్ళ మదరొచ్చేసి తను చాలా డిఫికల్ట్ టు డీల్ విత్. కానీ ఆ అబ్బాయి ఏంటంటే చాలా క్లవరు అండ్ ఇంటెలిజెంట్. ఆయనకి బతకాలి, ఇంకా లైఫ్‌లో ఏదో చెయ్యాలి అని ఒక లైవ్లీగా ఉండే ఒక నేచరు ఆ అబ్బాయిది. కానీ వాళ్ళ మదర్ చాలా హిస్టీరికల్ అన్నమాట. అసలు ఆమె దగ్గరికెళ్తే గూడా ఎవరు స్టాండ్ బై చేయలేరు. ఎవరు అసలు ఆమెని తట్టుకోలేరన్నమాట. ఆవిడ అలా బిహేవ్ చేస్తదంట. సో, ఈమె కొన్ని సజెషన్స్ ఇస్తే గూడా లూయిసే ఆ అబ్బాయి ఈస్ రెడీ టు చేంజ్ అన్నమాట. ఆ అబ్బాయి నేను చేంజ్ చేసుకుంటాను అని ఈస్ వెరీ విల్లింగ్ అన్నమాట టు చేంజ్ హిమ్సెల్ఫ్. కానీ ఈ అబ్బాయికేంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారంట. సో, తనకి ఎప్పుడూ ఒక సెటిల్ హోమ్ లైఫ్, ఒక మంచి హోమ్ లైఫ్ అనేది లేదు అని అని చెప్తాడన్నమాట. సో, తనకి ఒక యాక్టర్ అవ్వాలి అని కోరిక ఉందంట. ద పర్సూట్ ఆఫ్ ఫేమ్ అండ్ ఫార్చ్యూన్ ఫర్ ఔట్‌వేడ్ హిస్ ఎబిలిటీ టు ఎక్స్‌పీరియన్స్ ద జాయ్. కానీ తనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల, తన హోమ్‌లో తనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల, తను ఆ జాయ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోతున్నాడు. ఆ ప్రాసెస్ తను యాక్టర్ అవ్వాలనుకునే ఒక ప్రాసెస్‌ని తను ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోతున్నాడనమాట. హి థాట్ హి కుడ్ బి యాక్సెప్టబుల్ అండ్ వర్త్ వైల్ ఓన్లీ ఇఫ్ హి హాడ్ ఫేమ్. సో, తనేమనుకున్నాడు అంటే, నన్ను ఎలానో నా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు సరిగ్గా. నన్ను లవ్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ అదే నాకొక ఫేమొస్తే నన్ను చాలా మంది జనం ఇష్టపడతారు. నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నన్ను ప్రేమిస్తారు. అందుకని హి వాంటెడ్ టు బి అన్ యాక్టర్ అనమాట. సో, ఐ థాట్ హిమ్ టు లవ్ అండ్ యాక్సెప్ట్ హిమ్సెల్ఫ్ అండ్ హి గాట్ వెల్. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనంటే తనని తాను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే తనకేదైతే ఒక లవ్వు, యాక్సెప్టెన్స్ అనేది తనకి తన పేరెంట్స్ నుంచి రాలేదు. సో, రాకపోవడం వల్ల తను ఎక్స్‌టర్నల్‌గా వేరే సోర్సెస్ ఎతుక్కున్నాడు. ఎలా ఒక యాక్టర్ అయితే నాకొక లవ్వు, అప్రిసియేషన్ అనేదొస్తుంది. ఆ యాక్సెప్టెన్స్ అనేదొస్తుంది. నన్ను సొసైటీ రికగ్నైజ్ చేస్తే నాకొక గుర్తింపొస్తుంది. ఏదైతే నాకు గుర్తింపు తనకు ఇంట్లో లేదో, ఆ గుర్తింపు కోసం అలా ట్రై చేశాడు. కానీ మనం ఎక్స్‌టర్నల్‌గా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతుకుతే అది సాల్వ్ అవ్వదు. మేబీ టెంపరరీ కొన్ని రిలీఫ్స్ ఉండొచ్చు. కానీ దానివల్ల చూడండి తనకి ఒక డిసీజ్ అనేది తన బాడీలో డెవలప్ చేసుకున్నారు. ఒక రేర్ డిసీజ్ అనేది తన బాడీలో డెవలప్ అయింది. ఇలాంటి ఫీలింగ్స్ వీటిలన్నిటి వల్ల. సో, దానివల్ల ఆహ్, తను ఇంత ఒక జాయ్‌కి దూరంగా ఉంటూ, సో, అలా ఉన్నప్పుడు డెఫినిట్‌గా అట్మాస్ఫియర్ హోమ్‌లో కిడ్స్‌కి చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా! సో, అదంతా తను ఫేస్ చేశాడనమాట. సో, ఎప్పుడైతే లూయిస్ హే చెప్పారో నిన్ను నువ్వు ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. నిన్ను నువ్వు లవ్ చేసుకోవాలి అని చెప్పాక, తనలో వచ్చిన ఏదైతే డిసీజ్ ఉందో అది గూడా వెళ్ళిపోయిందనమాట. హి రికవర్డ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్‌లీ హీల్డ్ హిమ్సెల్ఫ్. తనని తను హీల్ చేసుకోగలిగాడనమాట. సో, ఇప్పుడు ఆ రేర్ డిసీజ్ అనేది గూడా ఆ అబ్బాయికి వెళ్ళిపోయింది. సో, హి ఈస్ కంప్లీట్‌లీ హెల్తీ నౌ. సో, ఆ పొజిషన్‌కి ఆ అబ్బాయి రాగలిగాడు. So he is now grown up and appears on Broadways with regularity. As he learned to experience the joy of being himself, the paths in place opened up for him. సో, తను ఇప్పుడు తనకు లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ కదా! ఇది చాలా పెద్ద లైఫ్ ఎక్స్‌పీరియన్స్. తను గో త్రూ అయ్యాడు. చిన్నప్పుడంతా ఇంత సఫరింగ్ అనేది ఒకళ్ళకి రావడం అనేది ఇట్ విల్ డెఫినైట్‌లీ ఎఫెక్ట్ దెమ్ కదా! డీప్ డౌన్. కానీ దానివల్ల తనకేమైంది ఒక డిసీజ్ అనేది తనకి డెవలప్ అయింది. బట్ స్టిల్
తను ఎప్పుడైతే ఒక రైట్ గైడెన్స్‌లోకి వచ్చాడో, తను లూయిస్ హే గారు చెప్పారు తనకి, "లేదు దీనికన్నిటికి రీజనింగ్ ఏంటి అంటే, నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో. నీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. నీ పేరెంట్స్ నిన్ను లవ్ చేయాలని గూడా కాదు." ఎందుకంటే మనకు తెలుసు కదా! మన పేరెంట్స్‌ని మనమే చేసుకుంటాము. మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఓవర్‌కమ్ చేయాలనుకుంటున్నామో, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీలోనే మనం పుడతాము. అలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చే అట్మాస్ఫియర్‌లోనే మనము ఉంటాము. ఎందుకంటే అట్లా మనం డిజైన్ చేసుకుంటాం కాబట్టి. తిను గూడా అలానే తను డిజైన్ చేసుకున్నాడు. అలానే తన పేరెంట్స్‌ని చేసుకున్నాడు. సో, ఇక్కడ తను వాళ్ళ పేరెంట్స్‌ని బ్లేమ్ చేయడానికి గూడా లేదు. సో, ఇక్కడ తనేం చేయాలి? వాళ్ళ పేరెంట్స్ ఎవరో మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మనల్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి కదా! మనల్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి. సో, అలా చేసుకున్నప్పుడు అలా ఎప్పుడైతే మనం హోల్‌గా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని ప్రేమించుకుంటామో, ఔటర్ వరల్డ్‌లో గూడా ఆ చేంజ్ అనేది వస్తుంది. సో, తిను ఇలా చేయడం వల్ల డెఫినెట్‌గా తన లెసన్ తను నేర్చుకున్నాడు. రైట్? తను ఏదైతే లెసన్ నేర్చుకోవాలనుకోని ఆ ఫ్యామిలీలో పుట్టాడో, ఆ లెసన్ తను నేర్చుకున్నాడు. సో, నేర్చుకోవడం వల్ల ఆ చేంజ్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో గూడా రిఫ్లెక్ట్ అయింది. సో, వాళ్ళ ఫ్యామిలీలో తన పేరెంట్స్ నుంచి కూడా లవ్ అందడము, యాక్సెప్టెన్స్ రావడం అనేది జరుగుతది. సో, అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో జరిగితే మనం హ్యాపీగా ఉండడం కాదు. మనము చేంజ్ చేసుకుంటేనే అది బయట రిఫ్లెక్ట్ అవుతుందనమాట ప్రపంచంలో. అవతల వ్యక్తులు గూడా చేంజ్ అనేది వస్తుంది. అవతల వ్యక్తుల్లో గూడా చేంజ్ అనేది వస్తుంది ఆటోమేటికల్‌గా. అంటే అదొక మిరాక్యులస్‌గా జరుగుతుంది. సో, ఇప్పుడు తను మంచి ఒక మ్యూజిషియన్ బ్రాడ్‌వేలో తను షోస్ చేస్తాడు అంట. ఇవన్నీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. సో, వీళ్ళందరూ ఇప్పుడు రియల్‌గా వాళ్ళ లైఫ్‌ని అలా చక్కగా సరిచేసుకొని, ఓవర్‌కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని దే ఆర్ లీడింగ్ ఎ గుడ్, బెటర్ లైఫ్ అన్నమాట. Overweight is another good example of how we can waste a lot of energy trying to correct a problem that is not the real problem. People often spend years and years fighting fat and are still overweight. They blame all their problems on being overweight. The excess weight is only on an outer effect of a deep inner problem. To me, it is always fear and a need for protection. When we feel frightened or insecure or not good enough, many of us will put on extra weight for protection. సో, ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్ అనేది చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా! సో, దానికి వాళ్ళు చాలా సెల్ఫ్ సాబటైజ్ చేసుకుంటారు. నాకిది జెనెటిక్ వల్ల వచ్చింది. నేను కొంచెము ఏదన్నా తిన్నా గానీ నేను లావైపోతాను. కొంచెం పాలు తాగినా, కొంచెం టీ తాగినా లావైపోతాను. కొన్ని స్వీట్స్ తిన్నా పుట్ ఆన్ చేస్తాను వెయిట్. సో, అలా ఓవర్ వెయిట్ ఉంటారు. సో, వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఒక ఫియర్. సో, వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ కావాలి. ఒక ఇన్‌సెక్యూరిటీలో ఉంటారనమాట. వాళ్ళొక ప్రొటెక్షన్ కోసము, ఆ నీడ్ కోసం ఉంటారు. నీడ్ ఫర్ ప్రొటెక్షన్. అండ్ ఆల్‌వేస్ ఫియర్‌ఫుల్. వెన్ వి ఫీల్ ఫ్రైటెండ్ ఆర్ ఇన్‌సెక్యూర్ ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. సో, ఈ రీజన్స్. సో, ఏంటి ఫ్రైటెండ్ ఫీల్ చేయడము, భయపడడము, ఇన్‌సెక్యూర్ ఫీల్ చేయడము, ఆహ్, అండ్ నాట్ గుడ్ ఎనఫ్. నేను అందంగా లేను, నేను సరిగ్గా లేను, నేను అర్హురాలిని కాదు దీనికి. ఇలాంటివి. ఇన్‌సెక్యూర్ అంటే నా దగ్గర నుంచి ఇది వెళ్ళిపోతుందేమో, ఆహ్, నేనిది లూజ్ అయిపోతానేమో. సో, ఇలా అన్నమాట. సో, ఆ నమ్మకం లేకపోవడము. మన పైన మనకి ఒక నమ్మకం లేకపోవడము, మనం సెక్యూర్‌గా లేకపోతే మనం ఎప్పుడూ ఔటర్ వరల్డ్ నుంచి వాలిడేషన్స్ అడుగుతాము. ఇది ఓకేనా? ఇది బానే ఉందా? నేను బానే కనిపిస్తున్నానా? సో, ఇలా అన్నమాట. సో, ఇదంతా ఏంటి ఔటర్ వాలిడేషన్స్. ఏదన్నా చేసినా లైఫ్‌లో ఇది నేను బానే చేశానా? అని ఔటర్ వరల్డ్ నుంచి వాలిడేషన్. వాళ్ళు ఓకే. బావుంది అనంటే హ్యాపీగా ఫీల్ అవ్వడము. సో, కానీ ఆ వాలిడేషన్ మన నుంచి మనకి రావాలి. ఎందుకంటే మనకు తెలిసిపోతుంది మనం ఎలా చేస్తున్నాము అని. ఒక్కోసారి మనం సజెషన్స్‌కి మనం డెఫినిట్‌గా అడగొచ్చు. కానీ వి షుడ్ నాట్ ఆల్వేస్ గెట్ దట్ వాలిడేషన్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్. ఒక్కోసారి కొంతమంది బాలేదని గూడా అనొచ్చు. మేబీ వెరైటీ ఆఫ్ రీజన్స్ వల్ల. సో, అలా అని మనం మళ్ళీ అక్కడ ఎలా సెల్ఫ్ క్రిటిసిజం అంటే క్రిటిసిజం అనేదొస్తుంది కదా! సో, వాళ్ళ ఒపీనియన్ పైన డిపెండ్ అయితుంది కదా! మన లైఫ్ అనేది. సో, అలా కాకుండా వాలిడేషన్ మనం బయట నుంచి కాకుండా, మనకి మనము వాలిడేషన్ చెప్పుకోవడం లేదు. ఓకే. ఈరోజు నేనిది చేశాను. ఈరోజు నేనిది చేయలేదు. ఆ డిపెండెన్సీ అనేది మన పైననే మనకు ఉండాలనమాట. సో, వెన్ వి ఫీల్ ఫ్రైటెండ్, ఇన్‌సెక్యూర్, నాట్ గుడ్ ఎనఫ్ ఈ రీజన్స్ వల్ల ఆ ఎక్స్‌ట్రా వెయిట్ అనేది పుట్ ఆన్ చేస్తారు. ఎందుకు? ఒక ప్రొటెక్షన్ అనే ఒక షీల్డ్‌లో ఉండడానికి.
దే విల్ డెవలప్ మోర్ ఫ్యాట్ ఇన్ దేర్ బాడీ అన్నమాట. టు ఫీల్ దట్ సెక్యూర్డ్‌గా ఉండడానికి. ఆ ప్రొటెక్షన్‌లో ఉండడానికి చూడండి. అంటే ఒక కుకూన్ లాగా ఉంటది కదా! మనకి ఇలా ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ లాగా అంటే బట్టలు వేసుకుంటే మనకెంత సెక్యూర్‌గా అలా ఉంటదో, సో, వాళ్ళిలా ఫ్యాట్‌గా కొంచెం బాడీ వెయిట్ అలా పెరగడం వల్ల దే విల్ ఫీల్ మోర్ సెక్యూర్డ్ అంట. దే విల్ ఫీల్ మోర్ ప్రొటెక్టెడ్. సో, అందుకోసము దే విల్ పుట్ ఆన్ థిస్ మచ్ ఆఫ్ వెయిట్. కానీ దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ఫుడ్. ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ జీన్స్. ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ సంథింగ్ ఆర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాదు. ఇవన్నీ మనకి కళ్ళకి కనిపించే ప్రాబ్లమ్స్ ఎక్స్‌టర్నల్‌గా. కానీ ఇంటర్నల్‌గా వెన్ యూ డీప్ డైవ్ గో ఇంటు యోర్‌సెల్ఫ్ ద యాక్చువల్ ప్రాబ్లమ్ ఈస్ దిస్ ఫీలింగ్ ఇన్‌సెక్యూర్, ఫీలింగ్ నేను వర్తీ కాదు, నాట్ గుడ్ ఎనఫ్ అనుకోవడము, ఎక్కువ భయపడడము. సో, ఇలాంటి రీజన్స్ వల్ల ఆహ్, వి పుట్ ఆన్ వెయిట్ అంట యాక్చువల్‌గా. To spend our time berating ourselves for being too heavy, to feel guilty about every bite of food we eat, to do all the numbers we do on ourselves when we gain weight is just a waste of time. సో, ఈవిడ చెప్తున్నారు. ఏంటంటే మనము చాలా ఫుడ్ కంట్రోల్ చేస్తాం కదా! ఫుడ్ కంట్రోల్ చేయడము, సో, ఊరికనే వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండడము, చాలా ఎక్సెసివ్‌గా ఎక్సర్‌సైజులు చేయడము, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైమ్. వీటిల వల్ల మనకి ఏది మేబీ మనకి టెంపరరీగా ఏదైనా జరగొచ్చు. కానీ మళ్ళీ ఏదైనా తింటే మళ్ళీ వెయిట్ పెరుగుతారు. చూడండి. మళ్ళీ ఎక్సర్‌సైజ్ మానేస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతారు. ఎందుకంటే యాక్చువల్ ప్రాబ్లమ్ మనం అడ్రెస్ చేయట్లేదు కదా! అది రూట్ అనేది ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసి తీసేస్తేనే ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. అదర్‌వైజ్ మనం ఇలా ఎక్స్టర్నల్‌గా ఎన్ని చేసినా ఇట్స్ జస్ట్ ఎ వేస్ట్ ఆఫ్ మన టైమ్‌ని మనం వృధా చేసుకుంటున్నట్టనమాట. 20 years later, we can still be in the same situation because we have not even begun to deal with the real problem. All that we have done is to make ourselves more frightened and insecure, and then we need more weight for protection. ఓకే. సో, ఏంటంటే ఇక్కడ ఒక 20 ఇయర్స్ అయ్యాక గూడా సేమ్ సిట్యుయేషన్ ఉంటదనమాట. ఆ వెయిట్ అనేది అలానే ఉంటది. అండ్ ఇలా రకరకాలుగా ఎక్స్‌టర్నల్‌గా మనం ట్రై చేయడం వల్ల ఏంటంటే, మనం ఇంకా ఇన్‌సెక్యూర్ నుంచనమాట. ఇన్‌సెక్యూర్ ఇంకా పెరిగిపోతదనమాట. ఇంకా ఎక్కువ భయపడిపోతాము. ఫ్రైటెండ్ ఇంకా ఎక్కువ భయపడిపోవడము. దానివల్ల ఇంకా ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ చేయడము. సో, ఇలాంటివి జరుగుతాయి. ఎందుకు పుట్ ఆన్ చేస్తాం వెయిట్? ఫర్ ప్రొటెక్షన్. సో, ఐ రిఫ్యూజ్ టు ఫోకస్ ఆన్ ఎక్సెస్ వెయిట్ ఆర్ ఆన్ డయట్స్. ఫర్ డయట్స్ డు నాట్ వర్క్. The only diet that does work is a mental diet. Dieting from negative thoughts. సో, మనం ఎన్ని రకాల డైట్స్ చేసినా గానీ అలా ఎక్సెస్ వెయిట్ పుట్ ఆన్ చేస్తే ఈ వర్క్ అవ్వదు. ఓవర్ వెయిట్ ఉంటే ఇలా ఎంత డైట్ చేసినా ఇలా కీటో డైట్, జీరో క్యాలరీ డైట్, ఈవెన్ కాఫీలో షుగర్ గూడా జీరో క్యాలరీ షుగరు ఇలా చాలా కష్టపడుతుంటాం కదా! సో, అవన్నీ ఎంత కృషి చేసినా అదంతా వృధా అని. ఎందుకు అనంటే, మనం ఏదో ఫిజికల్‌గా డైట్ పైన పని చేయడం గాదు. మన మెంటల్ డైట్ పైన పని చేయాలి. ఆ మెంటల్ డైట్ ఏంటి? నెగెటివ్ థాట్. ఏంటి నెగెటివ్ థాటు అంటే భయము, ఇన్‌సెక్యూరిటీ, ఆహ్, నాట్ వర్తినెస్. సో, థాట్‌ని ఈ థాట్ దగ్గర మనము వర్క్ చేయాలనమాట. సో, ఐ సే టు క్లయింట్స్, లెట్ us జస్ట్ పుట్ దట్ ఇష్యూ టు వన్ సైడ్ ఫర్ ద టైమ్ బీయింగ్ వైల్ వి వర్క్ ఆన్ ఎ ఫ్యూ అదర్ థింగ్స్ ఫస్ట్. They will often tell me they can't love themselves because they are so fat, or as one girl put it, too round at the edges. I explain that they are fat because they don't love themselves. When we begin to love and approve of ourselves, it's amazing how weight just disappears from our bodies. Um, సో, ఏమని చెప్తున్నారు అనంటే, హ్మ్. వన్స్ మనము ఎప్పుడైతే మనల్ని మనము లవ్ చేసుకొని అప్రూవ్ చేసుకుంటామో, ఈ ఎక్సెస్ వెయిట్ అనేది ఏదైతే ఉందో, అది మనము ఏ డైట్ ఫాలో అవ్వకుండా, ఫుడ్ డైట్ ఏది ఫాలో అవ్వకుండా, ఏ ఎక్సర్‌సైజ్ రెజిమ్ గూడా చేయకుండానే ఆ వెయిట్ అనేది బాడీలో నుంచి డిసపియర్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. జస్ట్ మనం చేయాల్సింది ఏంటి? సెల్ఫ్ అప్రూవ్. మనల్ని మనం అప్రూవ్ చేసుకోవడం. నేనెలా ఉన్నా పర్ఫెక్ట్‌గున్న పర్ఫెక్ట్‌గా ఉన్నా నేను. నేను నన్ను ప్రేమించుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. ఐయామ్ లవ్వింగ్, ఐయామ్ లవబుల్, ఐయామ్ లైకబుల్.
ఐ యామ్ లవ్డ్. సో, ఇలా మనల్ని మనం లవ్ చేసుకోవడము, ఇమ్మెన్స్‌గా మనల్ని మనం లవ్ చేసుకోవడము. సో, మనకిందాకొక ప్రాక్టీస్ చూసాం కదా! మిర్రర్ వర్క్. ఐ లవ్ మైసెల్ఫ్. సో, అలా మనము నిరంతరం చెప్పుకుంటూ ఉండడం అన్నమాట. ఐ యామ్ లవబుల్. ఐ లవ్ మైసెల్ఫ్. ఐ యామ్ లవింగ్. ఐ యామ్ లైకబుల్. సో, ఇలాంటివన్నీ. Everybody around me loves me. I immensely love myself. I immensely respect myself. I accept myself completely. I am perfect. ఇలా మనం కొన్ని అఫర్మేషన్స్ మనం చెప్పుకుంటే, ఆ మిర్రర్ వర్క్‌లో మనల్ని మనం చూసుకుంటూ ఆహ్, అది చాలా మన బాడీలో ఒక లవ్ అనేది, ఒక సెల్ఫ్ లవ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆ అప్రూవ్ గూడా మనం ఆటోమేటిక్‌గా చేసుకుంటాం. ఫస్ట్‌లో కొంచెం కష్టంగా ఉండొచ్చు. అలా చేయడము అని చెప్పి. ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలా డౌట్స్ అండ్ కండిషనింగ్ ఇలా రకరకాలుగా అంటే లవ్ అంటే బయట నుంచే రావాలి. ఆ యాక్సెప్టెన్స్ బయట సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేయాలి. సో, దానికోసం మనము ఎన్ని చేయము. ఒక మంచి బట్టల దగ్గర నుంచి, ఒక మంచి లైఫ్ స్టైల్, కారు, ఇల్లు, ఒక సర్టెన్ లైఫ్ స్టైల్ క్రియేట్ చేసుకుంటాము. ఒక సర్టెన్ వేలో సొసైటీలో బతుకుతాము. సో, మనకు నచ్చినట్టు చీరలు కట్టుకోవడం ఆర్ జ్యువెల్లరీ వేసుకోవడం జస్ట్ బికాస్ ఆఫ్ ద సొసైటీ యాక్సెప్టెన్స్. సో, అలా కాకుండా అదంతా పక్కన పెట్టేసి, మనము ఆల్రెడీ చాలా అమేజింగున్నాము. ఆల్రెడీ చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాము. ఆల్రెడీ ఆహ్ లవబుల్ అన్నమాట. మనము వి ఆర్ ఫుల్ ఆఫ్ లవ్. సో, అలా మనం ఒక మంచి అఫర్మేషన్స్ చేసుకొని మిర్రర్ వర్క్ అనేది మిర్రర్‌లో చూసుకుంటూ మనము చెప్పుకోగలగాలి. అలా చెప్పుకుంటే మనకి ఆటోమేటిక్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా గాని ఆహ్, ఆ ప్రాబ్లమ్ డిసాల్వ్ అయిపోయి డిసపియర్ అయిపోతుంది అని చెప్తున్నారనమాట. అది ఓవర్ వెయిటే అవ్వనియండి. ఇందాక మనం ఒకటి చూసాం కదా! ఆ అబ్బాయికి సమ్ రేర్ డిసీజ్ ఉంటుంది. ఆయన ఓన్లీ 3 మంత్సే ఉన్నాయి ఆయన దగ్గర బతకడానికి. కానీ హి స్టిల్ చేంజ్ చేసుకున్నాడు చూడండి. ఎంత అమేజింగ్‌గా 3 మంత్స్ అంటే ఒక పానిక్ మోడ్‌లో ఉంటారు రైట్? ఇంక లైఫ్ 3 మంత్స్‌లో మనం చనిపోతున్నాము అని అలా వింటేనే ఒక పానిక్ మోడ్, ఒక భయము ఎన్నొస్తాయి ఒక నెగెటివ్ ఎమోషన్స్. దాని నుంచి తను ఓవర్‌కమ్ చేసి చూడండి ఎంత అమేజింగ్‌గా తనని తను ఒక సజెషన్ ఏదైతే తనకొచ్చిందో యూ హావ్ టు లవ్ యువర్‌సెల్ఫ్, యాక్సెప్ట్ యువర్‌సెల్ఫ్. ఈ రెండిటిపైనే హి జస్ట్ వర్క్‌డ్ ఆన్ విత్ హిస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ అండ్ విల్ పవర్. సో, దానివల్ల హి ఈస్ ఏబుల్ టు చేంజ్ ఇట్ అన్నమాట అంత మిరాక్యులస్‌గా. సో, సేమ్ వే ఇలా ఓవర్ వెయిట్ ఇష్యూ, ఇలా ఏ ఇష్యూస్ ఉన్నా గాని ఇందాక చూసినట్టు ఒక బ్యాడ్ బ్రెత్ తనకొక అమ్మాయికుంటుంది కదా! సో, అలా. సో, ఏ ఇష్యూస్ ఉన్నా గాని అవి ఆటోమేటిక్‌గా రిజాల్వ్ అయిపోతాయి. సో, అన్నిటికి ఇప్పుడు మనం ఇంత చూసాం కదా! మూలం ఏంటి అంటే ఇట్స్ బికాస్ వి ఆర్ నాట్ లవింగ్ అవర్ సెల్వ్స్ అన్నమాట. దట్ ఈస్ ద ఓన్లీ ఆహ్, ప్రాబ్లమ్. దట్స్ యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈస్ థట్. Sometimes clients even get angry with me as I explain how simple it is to change their lives. They may feel I do not understand their problems. One woman became very upset and said, I came here to get help with my problem, not to learn to love myself. సో, ఈవిడ ఎప్పుడైతే లూయిస్ హే గారు ఈ క్లినిక్ దగ్గరికొచ్చిన వాళ్ళకి వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పాక, దీనికి సొల్యూషన్ ఆవిడ ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్ అనేది మీకు లేదు. అందువల్ల ఇదొచ్చింది అంటే ఎవరు అంటే నమ్మేవాళ్ళు కాదనమాట కొంతమంది. వాళ్ళకింకా కోపం పెరిగిపోయేది. ఇంకా అప్‌సెట్ అయిపోయేవాళ్ళనమాట. ఏంటి నేను ఇంత పెద్ద ప్రాబ్లమ్ తీసుకొనొస్తే ఈవిడ నన్ను నేను ప్రేమించుకోలేదు అని అంటది ఆహ్, అని అంటారంట ఆవిడని. సో, నన్ను అర్థం చేసుకోవట్లేదు. నా ప్రాబ్లమ్ ఈవిడకి అర్థం అవ్వట్లేదు. నేనింత ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్‌తో ఉంటే మనం ఒక ఇంటెన్సిటీలో ఉంటాం. రైట్? ఒక ఇంటెన్సిటీలో ఉంటారు. సో, ఎవరు ఏది చెప్పినా ఒక్కోసారి ఎక్కదు. సో, ఏంటంటే వాళ్ళకి విక్టిమ్ మోడ్‌లో ఉన్న వాళ్ళకేంటంటే, ఓహ్! అవునా! నువ్వు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావా? ఓహ్! అవును వాళ్ళలా చేశారు. అందుకనే నువ్విలా ఉన్నావు. సో, వాళ్ళిలా చేయడం వల్లనే ఇదంతా క్రియేట్ అయింది. సో, ఇలా చెప్తే హాయిగా అనిపిస్తది. సో, కానీ అది కాదు కదా! యాక్చువల్‌గా. సో, అందుకని ఈవిడ ప్రాబ్లమ్ బయటెక్కడ లేదు. వాళ్ళలో కాదు నీ ప్రాబ్లమ్. నీ ప్రాబ్లమ్ ఏంటి అంటే నువ్వు నిన్ను ప్రేమించుకోవట్లేదు. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చెయ్యట్లేదు. నిన్ను నువ్వు సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటున్నావు అని చెప్తే చాలామంది వచ్చిన క్లయింట్స్
ఓహ్! సారీ. చాలా మంది వచ్చిన క్లయింట్స్ ఏంటంటే అలా అప్‌సెట్ అయిపోయేవాళ్ళంట. To me, it was so obvious that her main problem was a lot of self-hatred, and this permeated every part of her life, including the writing of her dissertation. She could not succeed at anything as long as she felt so worthless. సో, ఈవిడ ఎవరైతే వచ్చారో ఆవిడకి చాలా స్ట్రాంగుందనమాట. నేను వర్త్ కాదు, నేను వర్త్‌లెస్, నేను పనికిరాను అని ఆవిడ వర్త్‌ని ఆవిడే చిన్న చేసేసుకుంది. ఆవిడ స్మాల్ అయిపోయింది. ఆవిడ దృష్టిలోనే ఆవిడని చాలా చిన్నగా చేసేసుకుంది. అందుకని ఆవిడ లైఫ్‌లో ఆవిడ ఎంత కృషి చేసినా సక్సెస్ అవుదామని తను సక్సెస్ అవ్వలేకపోతుంది. సో, మనం ఎక్స్‌టర్నల్‌గా ఎంత కృషి చేసినా మనకి కలిసి రావు. అంటారు లక్ లేదురా, అలా కాదు. అదెక్కడి నుంచొస్తుంది అనంటే, ఆవిడ అంత స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసింది. నేను వర్త్ కాదు. ఐయామ్ వర్త్‌లెస్. అంటే తనకొక సక్సెస్ తనకి ఎలిజిబుల్ ఫర్ సక్సెస్ అని తను అసలు బిలీవ్ చెయ్యట్లేదు అక్కడ కదా! అది ప్రాబ్లము. అది ఎప్పుడైతే ఆవిడ అడ్రెస్ చేస్తుందో అది ఆటోమేటిక్‌గా రిజాల్వ్ అయిపోతుంది. ఆ సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. She couldn't hear me and left in tears. Uh, coming back 1 year later with the same problem, plus a lot of other problems. Some people are not ready. There is no judgment. We all begin to make our changes in the right time. We all begin to make our changes in the right time, space, and sequence for us. I did not even begin to make my changes until I was in my 40s. సో, ఇప్పుడేం చెప్తున్నారంటే సో, ఆవిడ వెళ్ళిపోయారంట. ఆవిడ వినేసి ఏడుస్తూ ఎళ్ళిపోయారనమాట. ఏడుస్తూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈవిడ నిన్ను నువ్వు ప్రేమించుకో మొత్తం సాల్వ్ అవుతుంది అంటే ఆవిడ నమ్మలేకపోయారు. అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆవిడకది అర్థం అవ్వలేదు. సో, ఆవిడ ఏడుస్తూ వెళ్ళిపోయారు. తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చారనమాట. ఈవిడ దగ్గరికి మళ్ళీ వచ్చారంట. కానీ వచ్చినప్పుడు ఇప్పుడెలా వచ్చారు, ఇంకా ఒక 10 ప్రాబ్లమ్స్ యాడ్ చేసుకొనొచ్చారనమాట. సో, అలా అంటే మనం ఎంత త్వరగా రియలైజ్ అయితే ఓకే. దీనికి రీజన్ సెల్ఫ్ క్రిటిసిజం. దీనికి రీజన్ నాట్ లవింగ్ మైసెల్ఫ్. దీనికి రీజన్ నాట్ బిలీవింగ్ దట్ ఐ యామ్ పర్ఫెక్ట్. దీనికి రీజన్ బికాజ్ ఐ యామ్ నాట్ యాక్సెప్టింగ్ మైసెల్ఫ్ యాస్ ఐ యామ్. సో, ఇవి కదా యాక్చువల్ ప్రాబ్లమ్స్. నాట్ ద ఔట్‌సైడ్ పర్సనో, థింగో, సిట్యుయేషనో, ఎక్స్‌పీరియన్సెసో ఇవి కాదు యాక్చువల్‌గా. సో, మనము యాక్చువల్‌గా ఈవెన్ లూయిస్ హే గారు గూడా తను 40స్‌లో ఉన్నప్పుడు ఇది తనకి రియలైజ్ అయ్యారు. తనకి నాలెడ్జ్ అంతా గూడా ఆల్‌మోస్ట్ వెన్ షీ ఈస్ 40స్ షీ రియలైజ్డ్ అనమాట. సో, అప్పుడే తను తన లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆరోగ్యపరంగా గూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో, తన 40స్‌లో తనకెప్పుడైతే ఈ నాలెడ్జ్ వచ్చిందో, ఎప్పుడైతే తన లైఫ్ స్టైల్, తన థాట్ ప్యాటర్న్స్, తన థింకింగ్ ఈ సెల్ఫ్ యాక్సెప్టెన్స్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్త్ ఫీల్ అవ్వడము, ఇదైతే నేను పర్ఫెక్ట్ ఇవన్నీ ఎప్పుడైతే ఆవిడ ప్రాక్టీస్ చేశారో, ఇంప్లిమెంట్ చేశారో, తనకి చాలా మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంటది. సో, అవన్నీ గూడా ఆవిడ సాల్వ్ చేసుకున్నారు. కానీ తను ఎప్పుడు చేసుకున్నారు? తను 40స్‌లో ఉన్నప్పుడు చేసుకున్నారు. అంటే ఇది మనకెందుకు చెప్తున్నారు అనంటే, ఇట్స్ నెవర్ టూ లేట్. 40స్ అవ్వనియండి, 50స్ అవ్వనియండి, 60స్ అవ్వనియండి. యాస్ లాంగ్ యాస్ మనకి లాస్ట్ బ్రెత్ మనకి ఎర్త్ పైన ఉన్న లాస్ట్ క్షణం వరకు గూడా మనల్ని మనం చేంజ్ జేసుకోవచ్చు. సో, ఒక మెట్టెక్కినట్టే. సో, మన లైఫ్ అనేది వేస్ట్ అవ్వదు కదా! మనం పుట్టింది ఎర్త్ పైన. ఇన్ని మనకి ఉన్న ప్యాటర్న్స్‌ని, థాట్ ప్యాటర్న్స్‌ని, మనకున్న గుణాలని ఇలా చాలా రకరకాలవి చేంజ్ చేసుకోవడానికే వచ్చాం కదా! సో, వచ్చినప్పుడు ఈ క్షణం రియలైజ్ అన్నా చాలు మనకి. కొంచెం ప్రోగ్రెస్ ఉన్న ఒక 2, 3 స్టెప్స్ ఎక్కినా ఇట్స్ ఎనఫ్. మనం ఇన్ని రోజులు వేస్ట్ చేసేసుకున్నానే నా లైఫ్ అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనము అంత డిటర్మినేషన్‌తో చేయకపోయినా నో నీడ్ టు వర్రీ. మనం ఎంత చేయగలమో, ఎంత స్లోగా చేసినా ఎనీ కైండ్ ఆఫ్ ఎ ప్రోగ్రెస్ ఈస్ ప్రోగ్రెస్ ఓన్లీ. కానీ ఆ సెల్ఫ్ క్రిటిసిజమ్ నాట్ వర్తీ ఆ జోన్ నుంచి మనకిప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా! దాన్ని మనం యూజ్ చేసుకోగలగాలి. ఆ యూజ్ చేసుకోవడము, ఇంప్లిమెంట్ చేయడము, దాన్ని ఇప్పుడు మిర్రర్ వర్క్ అని అనుకున్నాం కదా! సో, అది స్టార్ట్ చేసి చేయడము. ఇలా చేస్తే ఇట్స్ మోర్ థాన్ ఎనఫ్ దట్ వి ఆర్ ప్రోగ్రెసింగ్ టువర్డ్స్ అవర్ వెల్ బీయింగ్ అన్నమాట.
సో, ఎలా అయితే మహాత్మా గాంధీ చెప్పారో, "బీ ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్." మనం బయట ఎవరినో మనం చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే ఫస్ట్ స్టార్ట్ చేయాలి. చేంజ్ చేసుకుంటే, మన ప్రకారమే బయట వరల్డ్ అంతా ఎవ్రీథింగ్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఇంక్లూడింగ్ ద థింగ్స్ అరౌండ్ అస్, ఇంక్లూడింగ్ ద యానిమల్స్. ఒక మనిషి మన ఎదురుగా వచ్చి స్మైల్ ఇచ్చాడు అంటే గూడా ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇన్నర్ సెల్ఫ్. So, yeah, just a little bit ఉంది. The real problem. So, here is a client who has just looked into the harmless little mirror and he or she is all upset. I smile with delight and say, "Good. Now we are looking at the real problem. Now we can begin to clear out what is really standing in your way." I talk more about loving the self, about how for me, loving the self begins with never ever criticizing ourselves for anything. ఓకే. సో, ఏంటి అంటే లవింగ్ ద సెల్ఫ్ మనం ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడం మానేసేయాలి. ఆహ్, సో, క్రిటిసైజ్ అంటే నథింగ్ బట్ ఇది నేను చేయలేను. ఒక భయము, నాకిన్ని భయాలున్నాయి. యాక్చువల్‌గా చాలా భయాలుంటాయి మనకి. మన థాట్స్‌ని మనం స్కాన్ చేస్తే మనకి తెలుస్తుంది. ఎన్ని రకాల భయాలుంటాయో మనకి. మనం అడ్రెస్ చెయ్యము. బయట ఎతుక్కుంటాం రీజన్స్. కానీ అవి కాదు యాక్చువల్‌గా కదా! సో, సెల్ఫ్ క్రిటిసైజ్ దేంట్లో చేసుకుంటున్నామో అదంతా మనం లిస్ట్ రాసుకుంటే ఎప్పుడైతే పేపర్ తీసుకొని మనం రాస్తామో మనకింకా క్లియర్‌గా తెలుస్తుంది. మనం ఎన్ని రకాలుగా మనల్ని సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటున్నాం. అందంగా లేమనో, లేకపోతే ఇంత ఎడ్యుకేషన్ లేదనో, లేకపోతే ఒక లవింగ్ పీపుల్ అరౌండ్ లేరనో, ఇలా చాలా రకాలుగా ఎందుకు లేరు అంటే, మేబీ నేను అర్హురాలిని కాదు. ఇలానే రీజన్స్ సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకోవడం అనేది మనం ఆపాలి. మెయిన్‌గా ఇలా అందంగా లేము, లేకపోతే లావుగా ఉన్నాము, లేకపోతే నాకెందుకు ఇదొస్తుంది అని అనుకుంటే మనల్ని మనం కించపరుచుకున్నట్టే కదా! నేను అర్హురాలిని కాదు అనుకుంటే మనల్ని మనం కించపరుచుకుంటున్నట్టే అది. సో, అది బయట నుంచి మనకి ఎలాంటి ఇన్‌పుట్ వచ్చినా వి షుడ్ బి ఏబుల్ టు జస్ట్ లెట్ గో ఆఫ్ దోస్ అంతే. అది మనం ఇన్నర్ అబ్జర్వ్ చేసుకోకూడదు. ఎప్పుడైతే మనము ఆ సెల్ఫ్ క్రిటిసిజం నుంచి బయటికొస్తామో ఆటోమేటిక్‌గా బయట నుంచి ఇన్‌పుట్ కూడా ఆగిపోతుంది చూడండి. ఇట్ విల్ స్టాప్. అంటే ఇదంతా ఇంటర్ రిలేటెడ్ రైట్? మన కర్మానుసారం కొన్ని మన ముందుకొస్తాయి. కానీ మనం అదెలా డీల్ చేయాలో అలా డీల్ చేయగలగాలి. I watch their faces as I ask them if they criticize themselves. Their reactions tell me so much. Well, of course I do. All the time. Not as much as I used to. Well, am I going to change if I don't criticize myself? Doesn't everyone? To the later I answer, we are not talking about everyone. We are talking about you. Why do you criticize yourself? What is wrong with you? As they talk, I make a list. What they say often coincides with their should list. They feel they are too tall, too short, too fat, too thin, too dumb, too old, too young, too ugly. The most beautiful or handsome will often say this. Okay. Or they are too late, too early, too lazy, and so on, so on. సో, ఏమంటున్నారంటే అసలు మనల్ని మనం అసలెందుకు క్రిటిసైజ్ చేసుకోవాలి? అసలు వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? అసలు మనలో తప్పు ఏముంది? సో, ఇంతకన్నా మనం ఎందుకు క్రిటిసైజ్ చేసుకుంటున్నాము? సో, అప్పుడు చెప్పే రీజన్స్ ఏంటి అంటే, నేను చాలా పొడుగ్గా ఉన్నాను. నేను చాలా పొట్టిగా ఉన్నాను. నేను చాలా లావుగా ఉన్నాను. నేను చాలా సన్నగా ఉన్నాను. నేను ఎందుకంటే ఒక ఫాదర్ వాళ్ళ సన్‌ని నిరంతరము "నువ్వు స్టూపిడ్‌వి. నువ్వెప్పుడు ఇలానే చేస్తావు. నువ్వు యూజ్‌లెస్‌రా" ఇలా కొన్ని కండిషనింగ్ అయితాయి కదా! ఆర్ అమ్మాయిలను గూడా కొంతమంది ఏదైనా క్రిటిసైజ్ చేయడం వల్ల "నువ్వు నీకిది కూడా రాదా? ఇది కూడా తెలీదా?" సో, ఇట్లాంటివన్నిటి వల్ల దే విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇట్ అన్నమాట. సో, ఐయామ్ టూ టూ ఓల్డ్. ఇంకేముంది నాకు లైఫ్ అయిపోయింది. ఆల్రెడీ నాకిప్పుడు ఒక 50, 60, 40 ఇంత ఏజొచ్చింది. ఇంకిప్పుడు ఏం చేస్తాంలే అయిపోయింది కదా లైఫ్. టూ ఓల్డ్ కదా! నేను ఇంకేం చేయలేనులే. సో, ఇలా టూ యంగ్. ఇంకా నా లైఫ్ ఇంకా నేను చాలా యంగ్ కదా! ఇప్పుడే నాకిదంతా ఎందుకు? ఈ గోల్ అంతా, ఈ స్పిరిచ్యువల్ అంతా నాకిప్పుడెందుకు?
సో, ఇలా టూ యంగ్ కాబట్టి కొన్ని చేయలేం కదా! నేనిప్పుడే ఏదో సాధించాలని ఏముంది నాకు ఇంకా ఒక 30 ఇయర్స్ వస్తే అప్పుడు సాధిస్తాను. సో, ఇలా నేను బ్యూటిఫుల్‌గా లేను. టూ అగ్లీ. సో, టూ అగ్లీగా చెప్పిన వాళ్ళు కొంతమంది యాక్చువల్‌గా చాలా బ్యూటిఫుల్‌గుంటారంట. ఎక్స్‌టర్నల్‌గా వాళ్ళ ఫీచర్స్ కానీ అవన్నీ అలా బ్యూటిఫుల్‌గా ఉంటారంట. హ్యాండ్సమ్‌గా ఉన్న వాళ్ళు గూడా వాళ్ళలో వాళ్ళు లోట్లు వెతుక్కుంటారంట. నా ముక్కు బాలేదు. దానివల్ల వాళ్ళు ఏంటి అసలు ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చూడండి అసలెంత అందంగా ఉంటారు. వాళ్ళు గూడా ఇలా చాలా సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటారు. నేను అందంగా లేను. అగ్లీ ఉన్నాననుకుంటారంట. సో, అలా నోటీస్ హౌ ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఆల్‌వేస్ టు సంథింగ్. సో, మనల్ని మనం నోటీస్ చేసుకోవాలి. మనలో ఉన్న థాట్స్, మనము ఎలాంటి ఫీడ్‌బ్యాక్, ఎలాంటి ఇన్‌పుట్ ఇచ్చుకుంటున్నాము, ఎలాంటి కండిషనింగ్ జరిగింది మనకి. మనం ఎలా మనల్ని మనం సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటున్నాము. అవన్నీ మనము ఐడెంటిఫై చేయగలగాలి. ఫైనల్లీ వి గెట్ డౌన్ టు ద బాటమ్ లైన్ అండ్ దే సే ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్. సో, ఇన్ని ప్రాబ్లమ్స్‌కి ఇప్పుడు చూసాం కదా! టూ ఫ్యాట్ ఆర్ టూ థిన్, టూ టాల్, టూ ఓల్డ్, నాట్ బ్యూటిఫుల్, అగ్లీ. సో, వీటిలకన్నిటికి ఇవన్నీ ఏ కేటగరీలోకొస్తాయి అంటే, ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్ ఆహ్, అనే కేటగరీలోకొస్తాయంట. నేను అర్హురాలిని కాదు. నేను అర్హుడిని కాదు అనే ఒక కేటగరీలోకొస్తాయి. నేను సరితూగను, నేను సరిపోను అనే ఒక్క కేటగరీలోకి. సో, ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్. బాటమ్ లైన్ వచ్చేసి అది. Hooray! Hooray! We have finally found the central issue. They criticize themselves because they have learned to believe they are not good enough. Clients are always amazed at how fast we have gotten to this point. Now we do not have to bother with any of the side effects like body problems, relationship problems, money problems, or lack of creative expressions. We can put all our energy into dissolving the cause of the whole thing, not loving the self. సో, ఇప్పుడు మనకర్థమైంది కదా! సో, ఇంత మనం డిస్కస్ చేసాము. ఇన్ని రకరకాల ప్రాబ్లమ్స్ గురించి ఇంత డిస్కస్ చేసాము. సో, బాడీ ప్రాబ్లమ్స్ అనేది ప్రాబ్లమ్స్ కాదు. రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్సే కాదు. మనీ ప్రాబ్లమ్స్ గూడా ప్రాబ్లమ్సే కాదు. ఆర్ ల్యాక్ ఆఫ్ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్. సో, ఇవన్నీ గూడా ప్రాబ్లమ్సే కాదు. యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ అంటే, మనల్ని మనం ప్రేమించుకోలేకపోవడం. నన్ను నేను ప్రేమించుకోలేకపోవడము. అదే యాక్చువల్‌గా ప్రాబ్లమ్. నాట్ లవింగ్ ద సెల్ఫ్. ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్. సో, థిస్ ఈస్ ద యాక్చువల్లీ మొత్తానికి మూలం అన్నమాట. అన్ని రియల్ ప్రాబ్లమ్ మనకిప్పుడు అర్థమైంది కదా! ఇదేంటంటే నాట్ లవింగ్ ద సెల్ఫ్ ఈస్ ఎ రియల్ ప్రాబ్లమ్. అదెప్పుడైతే మనం ఆ సెల్ఫ్ లవ్ అనేది ప్రాక్టీస్ చేస్తామో సెల్ఫ్ లవ్ అంటే నథింగ్ బట్ ఐ లవ్ మైసెల్ఫ్. నాకేంటి నేను బానే నాకేంటి నేను అద్భుతంగా ఉన్నాను. "అరే! ఎలా ఉన్నావురా?" అంటే, "ఆ! ఓకేరా. ఏదో నడుస్తుంది లైఫ్. ఏదో సాగుతుంది లైఫ్. ఏముంది రొటీనే బోర్ కొడుతుంది." సో, ఇలా కాకుండా మనం మన లైఫ్ అసలు చాలా అద్భుతంగా ఉన్నాము. అమేజింగ్‌గా ఉన్నాము. నాకేంటి నేనసలు నేను చాలా యూనిక్. నాలాగా ఎవ్వరు లేరు. సో, అంతగనం మనం ప్రేమించుకోవాలనమాట. సో, అది వి హావ్ టు లవ్ అవర్ సెల్ఫ్. అది ఒక్కటి చేస్తే చాలు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనీ వైస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇవన్నీ ఆటోమేటిక్‌గా డిసాల్వ్ అయిపోతాయి. సో, మనం డీప్ డౌన్ ఈ ప్రాబ్లమ్‌కి ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అలా గూడా మనం అంతగనం చేయాల్సిన అవసరం గూడా లేదు. అంత రిసర్చ్ చేసి. జస్ట్ ప్రాక్టీస్ సెల్ఫ్ లవ్. స్టాప్ సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఫస్ట్ స్టాప్ చేసేయాలి. మన థాట్స్ అందుకనే మనం నిరంతరం కూర్చొని స్కాన్ చేసుకోవాలి. అరే! ఏంటి నేను ఇది ఏం ఆలోచిస్తున్నానిప్పుడు? ఓహో! ఓకే. ఇది ఆలోచిస్తున్నాను. ఇది కరెక్ట్ థాట్ కాదు. ఆగిపోవాలక్కడ. మైండ్‌ని డిస్ట్రాక్ట్ చేసుకోవాలి. డిస్ట్రాక్ట్ ఇన్ ది సెన్స్ ఇనిషియల్‌గా వి హావ్ టు డిస్ట్రాక్ట్ కదా! లైక్ మ్యూజిక్ వినడము, లేకపోతే ఏదన్నా ప్రవచనం ఆర్ ఏదైనా స్పీచ్ వినడము, ఏదైనా ఫ్రెండ్స్‌తో మనల్ని మోటివేట్ చేసే ఒక పాజిటివ్ ఫ్రెండ్స్‌తో మాట్లాడడము. ఫ్యామిలీతో మాట్లాడడం, ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడము. మనల్ని ఫ్యామిలీ ఎప్పుడు అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తది. లైక్ అవర్ పేరెంట్స్ రైట్? మామ్ అండ్ డాడ్ దే లవ్ అస్ అన్‌కండిషనల్లీ. సో, అట్లాంటి వాళ్ళతో మనల్ని మాట్లాడితే మనల్ని ఎప్పుడు మోటివేటే చేస్తారు. సో, అలా ఆ అన్‌కండిషనల్ లవ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం కనెక్ట్ అవ్వడము ఆర్ నేచర్‌తో కనెక్ట్ ఇలా రకరకాలుగా మనల్ని మనము వి హావ్ టు కీప్ ఆన్ ఇంప్లిమెంటింగ్ దీస్ థింగ్స్ ఇంటూ అవర్ డైలీ రొటీన్ సో థట్
ఆల్ దీస్ విల్ హెల్ప్ అస్ ఇన్ చేంజింగ్ అవర్ థాట్స్. ఏవి సెల్ఫ్ క్రిటిసిజం, సెల్ఫ్ సాబటైజింగ్, సెల్ఫ్ బ్లేమింగ్ ఆర్ యూ నో సొసైటీని బ్లేమ్ చేయడము అదంతా గూడా వాటెవర్ ది కండిషనింగ్ వి గెట్ ఆల్ దట్ హాస్ టు స్టాప్. ఇవంతా స్టాప్ చేసేసి వి హావ్ టు స్టాప్ అంటే ఇట్ విల్ నాట్ స్టాప్ ఇమ్మీడియేట్‌లీ ఇక్కడ ఇప్పుడు ఈ రోజే ఆగిపోవాలంటే ఆగిపోకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ ద ఇంటెన్సిటీ అనేది స్లోగా మనము ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో, ఆ ఎరుకలో ఉంటామో అది మెల్లమెల్లగా తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ వస్తుంది. సో, మనల్ని మనం పొద్దున్న లేసాక చెప్పుకోవాలి. ఐ యామ్ సో లవబుల్. నాకేంటి నేను అమేజింగ్. నేను సూపర్. ఏదైనా నేను చేయగలను. ఐ యామ్ సో కాన్ఫిడెంట్. ఇలా కొన్ని అఫర్మేషన్స్ మనము చెప్పుకోగలగాలి. పడుకునేటప్పుడు కూడా. ఆ రోజంతా మేబీ అలా జరగకపోవచ్చు. కానీ ఇది మనం ప్రాక్టీస్ చేసి లోపల మనం ఇప్పుడైతే చిన్నప్పటి నుంచి ఇన్ని రకాలుగా ఫీడింగ్స్ అయ్యాయి కదా! ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి. దాని నుంచి మనం ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాం. దాని నుంచి ఏంటి ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఫిజికల్‌గా ప్రాబ్లమ్స్ ఆర్ రిలేషన్‌షిప్ వైస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా కొన్ని కండిషనింగ్స్, కొన్ని లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ వల్లనే అవన్నీ మన ఎక్స్‌పీరియన్సెస్ కింద వస్తాయన్నమాట. సో, అవన్నీ గూడా ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. మీరు స్పెసిఫిక్‌గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటే దానిపైన వర్క్ చేయాలని గూడా లేదు. ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే దానిపైన గూడా వర్క్ ఏదో ఎక్సర్‌సైజులు చేశారు అలా గూడా లేదు. జస్ట్ సింపుల్ ఓన్లీ వన్ రెమెడీ, ఓన్లీ వన్ మెడిసిన్ ఏంటి అంటే జస్ట్ లవ్ యువర్‌సెల్ఫ్. ఒక మంచి అఫర్మేషన్స్ ఐ యామ్ లవబుల్, ఐ యామ్ లవ్డ్, ఎవ్రీబడీ లవ్స్ మీ అండ్ ఐ లవ్ ఎవ్రీబడీ. సో, ఇలా అనుకోవడం వల్ల మన ఔట్‌లుక్ గూడా చేంజ్ అవుతుంది. అవతల వాళ్ళ పైన చేంజ్ అవుతుంది. వాళ్ళ ఔట్‌లుక్ కూడా మన పైన చేంజ్ అవుతుందనమాట. సో, దట్ ఈస్ యాక్చువల్లీ ద రియల్ ప్రాబ్లమ్ మనకి తెలుసు ఇది సెల్ఫ్ క్రిటిసిజం. సో, దానికి సొల్యూషన్ ఏంటి? వి హావ్ టు డెవలప్ సెల్ఫ్ లవ్. ఓకే. ఓకే. ఐ విల్ స్టాప్ హియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ. ఐ థింక్ చాలా సేపు అయినట్టుంది ఈరోజు. యాహ్! థాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టు మీ. ఎవరన్నా మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే యూ కెన్ షేర్ ఇట్. అదర్‌వైస్ ఐ విల్ ఎండ్ ద సెషన్ హియర్ అండ్ లెట్ మీ స్టాప్ రికార్డింగ్. సో